గైస్ ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. దీనికి డిమాండ్ కూడా ఫుల్ ఉంది. ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు నార్మల్గా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా ఎమోషనల్గా చాలా మంచి ఫీల్ ఉంటుంది ఈ వీడియో అనేది. సో ఫుల్ వీడియో చూడండి. మీరు హాఫ్ ఆఫ్ చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. అండ్ మెయిన్ థింగ్ ఈ ఇమేజెస్కి వీడియోస్కి ప్రాంప్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రాంప్ట్స్ కూడా మనకి వీడియోలోనే ఉంటాయి. సో మీరు ఫుల్ వీడియో చూడండి. అది ఎట్లా కాపీ పేస్ట్ చేసుకోవాలో అది కూడా చెప్పిన. ఎండ్ వరకు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. గైస్ నేను మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. మీరు సాంగ్ తోటి వింటే ఇంకా చాలా మంచి ఫీల్ ఉంటుంది. సో అది మన ఇన్స్టాగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది. సో ఇలాంటిది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అందరూ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటారు. బట్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ హై క్వాలిటీలో మనం ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. క్రియేట్ కూడా చేసుకోవచ్చు వీడియో అనేది. ఎట్లా చేసుకోలేదు అనేది ఫుల్ ప్రాసెస్ నేను చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా మీకు అస్సలు అర్థం కాదు. సో ఇది డిఫరెంట్ ఉంటుంది ప్రాసెస్. ఒక్కసారి మీకు అర్థమైంది అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే డైరెక్ట్ వీడియో చూసేద్దాం. నేను రియల్ టైంలో కస్టమర్స్కి కానీ ఇప్పుడు మీరు చూసిన డెమో కానీ ఎట్లా చేసినో సేమ్ ప్రాసెస్ అదే చెప్తా. మీరు అట్లనే ఫాలో అయిపోండి. డెఫినెట్గా మీరు ఓన్గా క్రియేట్ చేయగలుగుతారు. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మన పిక్సెల్ కట్ అనే యాప్కి వచ్చేసేయండి. దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. దీంట్లో రాకముందుకు ఫస్ట్ మీరు ఏఐ ఫోటో ఎన్హాన్సర్కి వచ్చేసేయండి. ఇది మనకి క్లారిటీ పర్పస్ కోసం ఉంటుంది. సో ఈ యాప్లోకి వచ్చేసి ఇక్కడ ట్రైనో మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇమేజ్ని క్లారిటీ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్కి తీసుకెళ్తుంది. సో మీరు అక్కడ క్లారిటీ చేసుకుంటే తర్వాత ఇక్కడికి వచ్చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ తీసుకోండి. అది తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనకి అలైట్ మోషన్లోకి వచ్చేసేయండి. అలైట్ మోషన్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 9:16 రేషియో తీసుకోండి. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం చేస్తున్నాం కాబట్టి మనకి ఇదే రేషియో కావాలి. లాంగ్ వీడియోస్ ఉంటాయి. లాంగ్ వీడియోస్ ప్రాసెస్ ఇది కాదు. దాని ప్రాంప్ట్స్ వేరే ఉంటాయి, దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓన్లీ వాక్ వీడియోస్కి అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. సో లాంగ్ వీడియోస్కి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ వీడియో. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు వచ్చేసి పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి గూగుల్లో క్రోమ్లో చాలా దొరుకుతాయి ఇమేజెస్ అనేది. మీకు ఎట్లా కావాలి, మీ థాట్ ఏందనేది తెలుసుకుంటే అయిపోతుంది. నేను రియాలిటీగా ఉంటుందని నేను మీకు ఇది రీసెంట్గా జరిగింది ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వాళ్ళ చిలుకలు కూడా ఉంటుంది. సో ఆ గల్లీ ఇమేజ్ తీసుకొని నేను దాని పర్పస్లో చేసిన, అంటే రియల్గా కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని. సో అట్లా మీకు రియలిస్టిక్గా ఉండడానికి మీ థింక్ బట్టి మీరు క్రియేట్ చేయండి. మనకి ఇట్లా స్కై ఉన్నట్టు వీలైతే నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను, డోంట్ వరీ. మీరు అవి యూజ్ చేసి ఇంకా మీ క్రియేటివిటీని యూజ్ చేసుకొని ఇంకా డిఫరెంట్గా కూడా గూగుల్ని అడిగితే ఇస్తుంది. ఇప్పుడు మన గూగుల్ జెమినీని అడిగినా ఇస్తుంది. మీకు ఎట్లా కావాలో అట్లా చెప్తే చాలు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క ఇమేజ్ చూపిస్తా, మిగతాదంతా సేమ్ నేను చేసినట్టు ఫాలో అయితే మీకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇమేజ్ తీసుకున్నాము, దీన్ని కొంచెం స్కేల్ చేసుకోండి. మూవీ ట్రాన్స్లోకి వచ్చేసి థర్డ్ ఆప్షన్, ఓకే, ప్లస్ ఐకాన్. నేను ఇంతకుముందుకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన, సో అది చూపిస్తా. మీరు కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. పిక్సెల్ కట్లో చెప్పిన కదా. సో ఇట్లా ఉంటుంది ఇమేజ్. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. వైప్ అనే ఉంటుంది, వైప్, ఓకే, అది తీసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి వైప్ అని కొట్టండి, వచ్చింది. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఈ వైప్లోకి వచ్చేసి స్టార్ట్ని ఇట్లా క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇంతవరకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా, దీన్ని రొటేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 270 వరకు, 270 డిగ్రీస్ వరకు రొటేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫెదర్కి వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, మనకి ఇంతవరకు చాలు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి లెగ్స్ దగ్గర చాలా ఫేడ్ అయిపోయింది. మీకు కొంచెం షార్ప్నెస్ కావాలంటే నేను షార్ప్నెస్సే చేసిన. అది ఎట్లా చేయాలంటే ఫెదర్ అనేది కొంచెం హార్డ్నెస్ తెచ్చుకోవాలి. ఇట్లా చూసిరా, ఇప్పుడు కొంచెం హార్డ్నెస్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టార్ట్ ఉంది కదా, దీన్ని కొంచెం కిందికి తెచ్చుకుంటే అయిపోతుంది. ఇంతే, చూసుకోండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా నీట్గా ప్రొఫెషనల్గా వచ్చేసింది. ఇప్పుడు స్కేల్ చేస్తున్నాను. ఇది స్కేల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సాచురేషన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. సర్చ్లోకి వచ్చేసి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని కొట్టేస్తే ఇది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్, సర్చ్, సాచురేషన్ కంపల్సరీగా
ఎలాంటి ఇమేజ్కైనా ఇవి డెఫినెట్గా మీకు ఉండాలి. సో ఇది యూజ్ చేయండి. నెక్స్ట్ బ్రైట్నెస్లోకి వచ్చేసి లైట్గా బ్రైట్నెస్ పెంచుకోండి, కాంట్రాస్ట్ లైట్గా పెంచుకోండి. ఆ తర్వాత సాచురేషన్కి వచ్చేసి ఇది కూడా లైట్గా పెంచుకోండి. ఓకే, ఇంతవరకు చాలు, మరీ ఎక్కువ ఉండొద్దు, వీడియోలో ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా మీ ఇమేజ్ని బేస్ చేసుకొని మీరు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనేది పెంచుకోండి. నేను ఇదే కాపీ చేసుకుంటున్నా, మన ఇమేజ్కి కూడా పేస్ట్ చేస్తున్నా ఈ వైప్ తీసేసి. సో బ్రైట్నెస్ తక్కువనే ఉండాలి, బట్ సాచురేషన్ కొంచెం కలరింగ్గా ఉంటే బెటర్ ఉంటుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, లిటిల్ బిట్ చాలు. ఇది ఓకే, ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది, మనకు టోటల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో కూడా సగం క్లారిటీ చేయొచ్చు. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షార్పెన్ అని ఉంటుంది, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. మీరు మన వీడియోలు అన్నీ ఫాలో అయితే మీకు అన్ని ఐడియా ఉంటాయి. సో ఇప్పుడు చూసుకోండి, మనకి ఇమేజ్ కూడా క్లారిటీగా వచ్చింది. ఆల్మోస్ట్ మన క్లారిటీనే ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం పెంచుకుందాం, కొంచెం పెంచిన చూసుకోండి బిఫోర్ ఆఫ్టర్. సో ఇట్లా కొంచెం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న షార్పెన్ బ్యాక్గ్రౌండ్కి కూడా పేస్ట్ చేసేయండి. తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి, మనకి సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడి వరకు మీకు ఎలాంటి నేను చూపెట్టిన డెమోలో అన్ని ఇమేజెస్ సేమ్ ప్రాసెస్. అది మెట్ల మీదకించి నడుచుకుంటూ వచ్చేదైనా, సో అది కూడా చూపిస్తా, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇది మెట్ల మీదకించి నడిచే ఇమేజ్. సో దీన్ని స్కేల్ చేస్తున్నా అంతే, దీన్ని పైనకి అంటున్నా, తెలుసు కదా, దీన్ని డ్రాగ్ చేసి ఇలా పైనకి అంటే పైనకి వెళ్ళిపోతుంది, ఇంతే గైస్. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఓకే, ఇంతే చాలు. ఓకేనా, ఇది మీరు షార్ప్నెస్ అనేది మరీ ఎక్కువ చేసుకోవద్దు, చూసుకోండి ముఖం అంత సరిగ్గా కనిపిస్తలేదు. సో మీడియం చేసుకుంటే ఓకే, మీడియంలో చేసుకొని పెట్టుకోవాలి, మరీ ఎక్కువ ఉండొద్దు. ఓకే, ఇప్పుడైతే వర్కౌట్ అయింది. ఇంకా కొంచెం చిన్నగా చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఇంతవరకే చాలు. సేమ్ కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఎక్స్పోర్ట్ కొట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. తర్వాత సేవ్ చూసుకోండి, ఇప్పుడు క్లారిటీగా అంతా వచ్చింది. బ్యాక్గ్రౌండ్కి కూడా షార్పెన్ ఇవ్వండి, అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది. కొంచెం సాచురేషన్ పెంచండి. ఎంత ప్రొఫెషనల్గా చేస్తే, ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే అంత మంచి రెస్పాన్స్ వస్తుంది కస్టమర్స్ నుంచి. ఒకవేళ నార్మల్గా చేయాలనుకుంటే చూసే వాళ్ళు కూడా మంచి ఫీల్ ఉంటుంది, రియాలిటీగా ఉంటుంది, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ క్రోమ్లోకి వచ్చేసేయండి. అందరికీ తెలిసిందే, ఇది ఫ్లో ఏఐ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కొత్తగా వస్తే మనకి ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. అదేం పెద్ద ప్రాసెస్ కూడా ఉంటుంది, ఈజీగా సైన్ ఇన్ అయిపోండి. అది సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇట్లా ఈ టైప్లో ఉంటుంది. నేను చూసుకోండి ఎన్ని వీడియోస్ చేసినో, చాలా వీడియోస్ చేసిన, అన్ని ఏఐకి సంబంధించినవి. ఇవి లెంతీ వీడియోస్, ఇవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. మనం ఇప్పుడు చేసింది ఈ వీడియోస్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడికి నుంచి నేను చెప్తుంది కొంచెం సరిగ్గా ఫాలో అయిపోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. సో ఇక్కడ స్టార్ట్కి వచ్చేసండి, ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇది ఇమేజ్ అన్లిమిటెడ్, అందరికి తెలిసే ఉంటుంది. మనం ఎన్ని ఇమేజెస్ అన్న క్రియేట్ చేసుకోవచ్చు, బట్ అంత మంచిగా రావు గైస్. గూగుల్ జెమినీ బెస్ట్, చాట్ జీపీటీ. అండ్ నెక్స్ట్ వీడియోకి వచ్చేసి వీడియో మీద క్లిక్ చేసి ఫ్రేమ్స్ తీసుకోండి, ఇది తీసుకోవద్దు, ఫ్రేమ్స్ తీసుకోండి. అండ్ రేషియో ఇది లాంగ్ వీడియోస్కి, బట్ ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ కాదు కాబట్టి ఇది తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి మీకు వన్ టైంలో ఇన్ని వీడియోస్ జనరేట్ అవుతాయి, 4 వీడియోస్ దాకా. బట్ మనము అలాంటి పనులు అస్సలు చేయొద్దు, మనకు వచ్చేటియే 50 క్రెడిట్స్. సో దాంట్లోనే మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1 తీసుకున్నాను. ఇక్కడ కూడా మీరు లైటే తీసుకోండి, క్లారిటీ డెఫినెట్గా ఉంటుంది. మీరు మళ్ళీ నేను చెప్పడం మర్చిపోయినా, ఈ ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఇమేజ్ని చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఏఐ ఫోటో ఎన్హాన్సర్లో క్లారిటీ చేసుకోండి, అప్పుడు ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ చేసుకోవాలి, మొత్తం అలైట్ మోషన్లో సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ క్లారిటీ చేసుకోవాలి, అప్పుడైతే మీకు మంచిగా క్లారిటీగా అవుట్పుట్ వస్తుంది. అండ్ మళ్ళీ స్టార్ట్లోకి వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏదైతే ఇప్పుడు మన ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ని తీసుకోండి. ఫస్ట్ ఇమేజ్ అనేది సేవ్ అయ్యి లోడ్ అవుతుంది, ఆ తర్వాత మనకి ఇమేజ్ వస్తుంది. మనకి ప్రాంప్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ షాట్ వైజ్గా ఇస్తా గైస్. ఆ స్క్రీన్ షాట్ వైజ్గా ఉన్నది ఎట్లా కాపీ చేసుకోవాలనేది ఉంటుంది, మీరు ఎండింగ్లో చూస్తారు. ఓకేనా, ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ ప్రాంప్ట్ కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉంటుంది, కావాలంటే మీరు ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నడుచుకుంటూ రావాలి, కెమెరా స్లోగా రావాలి, ఫ్రంట్కు చూడాలి, అంతే. మనకు కావాల్సింది అదే కాబట్టి అంతే. ఇక్కడ రేషియో తీసుకున్నాము, మీకు అంతా చెప్పేసిన. ఇప్పుడు ఇక్కడ సెండ్ కొట్టేస్తే అయిపోతుంది. మన దగ్గర క్రెడిట్స్ చాలా తక్కువ ఉన్నాయి, సో అందుకే నేను సెండ్ కొట్టట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటా, ఇట్లా చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను.
ఈ ప్రాంప్ట్ ఏందంటే స్టెప్స్ పైనకించి నడుచుకుంటూ వచ్చేటట్టు. సో, ఈ స్టెప్స్‌ది ఒకటి డిఫరెంట్ ఉంటది. మిగతాది స్కైలో గానీ, గార్డెన్‌లో గానీ, ఇంకా వేరే ప్లేస్‌లల్ల గానీ, ఇంటి దగ్గరకొచ్చేటట్టు గల్లీలో గానీ, ఎలాంటిదైనా ఇంతకుముందు వాడింది వాడాలి. ఇదొచ్చేసి స్టెప్స్ పైన మెట్ల మీదకించి నడుచుకుంటూ వచ్చేటట్టు, గేట్లు ఓపెన్ అయ్యేటప్పుడు అక్కడికించి నడుచుకుంటూ వచ్చేటట్టు ఆ టైంలో ఇవి వర్కౌట్ అయితాయి. మిగతాది అది ఒక 2 ప్రాంప్ట్స్ తోటి మీరు ఎలాంటి ఇమేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందనుకుంటా. సో, రేషియో గుర్తుపెట్టుకోండి. మనం ఈ రేషియో తీసుకోవాలి. మీకు కావాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి ఫిట్ టు ఫ్రేమ్ కొట్టేస్తే మనకి కంప్లీట్‌గా క్రాప్ అయిపోతది. మనం తీసుకున్న అదే రేషియో కాబట్టి ఏం ప్రాబ్లమ్ కాదు. సో, ఇక్కడ సెండ్ కొట్టేస్తే అయిపోతది. ఇది అంతా అయిపోయిన తర్వాత వీడియోస్ టోటల్ మీకు ఏ టైప్స్ వీడియోస్ కావాలో అవన్నీ జనరేట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్‌గా నేను ఒక వీడియో చూపిస్తా. చూసుకోండి. ఈ వీడియో చూడండి. దీన్ని స్లో మోషన్‌గా చేయాలి. స్లో మోషన్‌గా చేయాలంటే మాక్సిమం అందరికీ తెలిసేది ఆహ్, క్యాప్‌కట్ ఆర్ ఇన్‌షాట్. బట్ మనము క్యాప్‌కట్‌లో చేస్తాం. ఆల్రెడీ నేను ఇంతకు ముందుకు వీడియో కూడా చేసిన. ఇక్కడ క్యాప్‌కట్‌కొచ్చేసేయండి. ఇక్కడ న్యూ వీడియో మీద క్లిక్ చేసి ఏదైతే మీకు ఇప్పుడు కావాలో ఆ వీడియోని క్లిక్ చేసి ఓకే. నేనైతే వీడియో తీసుకున్నాను. సో, ఈ వీడియో తీసుకున్న తర్వాత మనకి స్పీడ్‌గా ఉంటది. ఇక్కడ వాటర్ మార్క్ కూడా కనిపిస్తది. సో, దీన్ని కొంచెం స్కేల్ చేసుకోండి ఇట్లా. ఓకే. 2 ఫింగర్స్ పట్టుకొని స్కేల్ చేసుకున్న తర్వాత వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్‌కొచ్చేస్తే స్పీడ్ అని ఉంటది. ఓకే. స్పీడ్ మీద క్లిక్ చేసి నార్మల్‌కొచ్చేసేయండి. ఇక్కడ 0.5 రేషియో పెట్టుకోండి. సారీ. అది తీసుకుంటే మనకి స్లో మోషన్‌లో అయితది. ఎందుకంటే మనకి స్లో మోషన్‌లోనే ఉండాలి. స్పీడ్ మోషన్‌లో ఉంటే అంత మంచి ఫీల్ రాదు. సో, ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి బెటర్ క్వాలిటీ అని తీసుకోండి. తర్వాత రైట్ కొట్టేసేయండి. అండ్ చెప్పడం మర్చిపోయినా దీనికి వీపీఎన్ కంపల్సరీగా ఉండాల్సిందే. వీపీఎన్ లేకపోతే అస్సలు వర్కౌట్ కాదు. కొన్ని టైంల నాకు ఈ వీడియో చేసేటప్పుడు 3 టైమ్స్ అయింది. వీపీఎన్ ఆన్ చేసినా నాకు సర్వర్ రాలేదు. సో, అట్లా కూడా అయితది. మీరు ఓపికతోటి ఉంటేనే వర్కౌట్ అయితది. ఇది మనకి వీపీఎన్ సూపర్ అన్‌లిమిటెడ్ ఆప్స్ అని ఉంటది. చూసుకోండి. ఈ లోగో చూసుకోండి ప్లే స్టోర్‌లో వీపీఎన్ కొట్టినప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోండి. డెఫినిట్‌గా ఇది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి లోపలికొచ్చిన తర్వాత ఈ ఫాస్టెస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం న్యూయార్క్ అనేది తీసుకోవాలి. అంటే నాకైతే ఇది చాలా వర్కౌట్ అవుతుంది. సో, నేను అందుకే చెప్తున్నా. మీకు వర్కౌట్ అయితే పెట్టుకోండి. లేకపోతే వేరేదైనా చేసుకోండి. బట్ ఇదైతే ట్రై చేయండి. ఇది ఆన్ చేసుకుంటేనే మనకి ఎఫెక్ట్స్ అనేది ఆన్ అవుతాయి. సో, అది చేసుకున్న తర్వాత మీరు ఒక 5, 7 క్లిప్స్ అన్న తీసుకుంటారు. సో, అది తీసుకొని లైన్ వైజ్‌గా మాక్సిమం అందరికీ క్యాప్‌కట్ ఎడిటింగ్ తెలిసే ఉంటది. సో, నేను దీన్నే డూప్లికేట్ చేసి ఎగ్జాంపుల్‌గా ఒక ఎఫెక్ట్ తీసుకొని చూపిస్తా. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చూసుకోండి మనకి ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఎగ్జాంపుల్‌గా ఈ క్లిప్ ఇస్తా. ఓకే. వచ్చేసింది. మళ్ళీ మీరు వాల్యూమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మనకి వాల్యూమ్ ఉండొద్దు. ఓకే. దీనికి కూడా వాల్యూమ్ అనేది ఆఫ్ చేయాలి. ఓకే. ఇప్పుడు చూసుకోండి మనకి ఎఫెక్ట్ ఎట్లా వస్తదో. చూసుకోండి ఎఫెక్ట్ వచ్చింది. సో, అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో ఎఫెక్ట్స్ పెట్టుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి మీరు తీసుకున్న ఎఫెక్టు కంపల్సరీగా సాంగ్‌కి సింక్ కావాలి. ఇది ఎట్లా పడితే అట్లా ఎఫెక్ట్స్ ఇయ్యొద్దు. ఇలాంటి వీడియోస్‌కి మనము డాన్స్ వీడియోస్‌కి, తర్వాత యాటిట్యూడ్ వీడియోస్‌కి ఇస్తాం కదా! అటు ఇటు పోవుడు, అటు ఇటు తిరుగుడు అట్లా అస్సలు ఇయ్యొద్దు. వీడియోస్ ఎఫెక్ట్ స్లోగా ఉండాలి, స్మూత్‌గా ఉండాలి. తర్వాత నీట్‌గా ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇగో నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తా చూడండి. ఇగో ఇట్లా రౌండ్‌గా రావడము, ఇలాంటి ఎఫెక్ట్స్ అస్సలు ఇయ్యొద్దు. ఇగో ఇలాంటి ఎఫెక్ట్సు, తర్వాత ఇగో ఇలాంటి ఎఫెక్ట్స్ అస్సలు ఇయ్యొద్దు. అది ఇస్తే దాన్ని ఎమోషన్ అన్నారు. అవి మనకి రీల్స్‌కి, యాటిట్యూడ్ షేడర్స్‌కి అలాంటికి రిలేటెడ్ ఇవి. మనం చేసేది ఎమోషనల్‌గా సింక్ కావాలి. దానికి ఫేడ్ అవుట్ లాంటివి అలాంటివి ఇవ్వాలి. చూసుకోండి నేను అది ఆన్ చేసినా నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు క్యాప్‌కట్‌ని రిమూవ్ చేసి అంటే సైడ్‌కించి తీసేసి కొద్దిసేపు ఆగి మళ్ళీ రీఓపెన్ చేస్తే వస్తది. నేను ఒకసారి నా వర్క్ ఫ్లో చూపిస్తా చూసుకోండి. నేను చేసిన వర్క్ ఫ్లో ఇది. లాస్ట్‌కి మన లోగో పెట్టిన. సో, మీకు కూడా ఒకవేళ ఎడిటర్స్ అయితే అట్లా పెట్టుకోండి. ఫస్ట్ ఈ క్లిప్ పెట్టిన ఎఫెక్ట్ వచ్చేసి చూడండి. మాక్సిమం ఓపెన్ కాదనుకుంటా. ఓకే. ఓపెన్ అయింది. ఇక్కడ యానిమేషన్ ఇది యానిమేషన్ అయినా మనం తీసుకుంది చూద్దాం. యానిమేషనే తీసుకున్నా. దీంట్లో ఎక్కడ ఉంటది సెట్టింగ్ అనేది. గైస్ సర్వర్ అయితే పనిచేస్తలేదు. చాలా చెక్ చేసిన. మీకు ఇలాంటి ఎఫెక్టే కావాలనుకుంటే దీంట్లోనే ఉంటది. ఈ వీడియోని క్లిక్ చేసి యానిమేషన్‌లోకొచ్చేసి కొంచెం కిందికెళ్ళండి. కిందికుంటది. బట్ మనకి ప్రెజెంట్ దొరుకుతలేదు చూసుకోండి. లైట్‌గా వస్తుంది. బట్ డెఫినిట్‌గా దీంట్లోనే ఉంటది. ఓకే. ఆ ఎఫెక్ట్ చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడికొచ్చేసి మనకి ఫ్లాష్ జూమ్ అనే ఎఫెక్ట్ తీసుకున్నా. తర్వాత ఇక్కడికొచ్చేసి
ఇది కూడా లోడ్ అవుతుంది. సో కెమెరా గ్లో అని మ్యాక్సిమం నేను ఈ ఎఫెక్ట్ చాలా యూజ్ చేసిన, ఎందుకంటే సింపుల్గా స్లోగా ఉంటుందని. ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ యూజ్ చేసిన, మనకి నేమ్ కనిపిస్తుంది చూడండి, చూసుకోండి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ షైమేర్ అని ఉంది కదా, సో షైమేర్ ఏదో ఒకటి, సో అది యూజ్ చేసిన. ఇక్కడ సైడ్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లాష్ జూమే, సారీ కెమెరా గ్లో అని అనమాట. సైడ్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎఫెక్ట్ కెమెరా గ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్లో లెన్స్ డెజిల్ అని ఇచ్చిన, సో అది వచ్చేసి అండ్ అది అయిపోయిన తర్వాత వీడియోని క్లిక్ చేసి యానిమేషన్లోకి వచ్చేసి ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంటుంది చూసుకోండి, డెసిగ్నేట్ అని ఉంది కదా, ఇది ఇవ్వాలి. సో రైట్ క్లిక్ కొట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇది మన లోగో, అది వదిలేసేయండి, మీకు నచ్చదు పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ మనకు కావాలంటే ఎన్నైనా ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, కాకపోతే మనం చేసేది ఎమోషనల్కి సింక్ అయ్యే వీడియో. సో ఇష్టం వచ్చినట్టు ఎఫెక్ట్స్ ఇవ్వకండి, అంత మంచి ఫీల్ రాదు. సో ఇలాంటి వీడియోస్కి డిమాండ్ అయితే వేరే లెవెల్ ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషనల్గా అన్నిట్లో, బిజినెస్లో ప్రతి ఒక్క దాంట్లో టచ్ అవుతుంది. సో దీనికి ఎప్పటికీ డిమాండ్ అనేది తగ్గదు. సో డెఫినెట్గా నేర్చుకోండి, ట్రై చేయండి, ఒకటేసారికి రాదు. ఏం డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు వీడియో అంతా అయిపోయిన తర్వాత సాంగ్ ఎట్లా తీసుకోవాలో చూడండి. ఇది డిలీట్ చేస్తున్నా, మనకి ఈ టైప్లో ఉంటుంది. యాడ్ ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయండి. వీడియో టైప్లోనే తీసుకోవచ్చు, మీరు సపరేట్గా ఆడియో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక వీడియో తీసుకొని యాడ్ మీద క్లిక్ చేసి అది అయిపోయింది. చూసుకోండి, మనకి ఆడియో అనేది ఈజీగా వచ్చేసింది. సో ఇట్లా ఆడియో తీసుకోండి, మీకు ఈజీగా మీరు నచ్చినట్టు చేసుకోవచ్చు. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్లారిటీ తీసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఖతం అయిపోతుంది. మెయిన్ థింగ్ కంపల్సరీగా మనకి VPN అనేది కంపల్సరీ ఉండాలి, అది డెఫినెట్గా ఉంటేనే మీకు ఎఫెక్ట్స్ అనేది వర్కౌట్ అవుతుంది. గైస్ నేను మీకు ఇట్లా స్క్రీన్ షాట్ ఇస్తా, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చేసేది ఏం లేదు, ఈ ఇమేజ్ని తీసుకొని ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క ఇమేజ్లో. సో గూగుల్ సెర్చ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఆ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది ఆప్షను. ఇక్కడ మీరు టెక్స్ట్ హైలైట్ అవుతుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇట్లా కాపీ చేసుకుంటే అయిపోతుంది. ఇంతే ఉంటుంది, ఇంకా వేరే ప్రాసెస్ ఏమి ఉంటుంది. మనకి మెయిన్గా కావాల్సింది ఓన్లీ ఈ 2 ప్రాంప్ట్స్ మాత్రమే. సో ఇవి 2 మాత్రమే యూజ్ చేసుకోండి, వీటితోటే మనము ఎలాంటి వీడియోస్ అన్నా చేయొచ్చు. సో ట్రై చేయండి, మీకు అర్థమైంది అనుకుంటా.